మిత్రులు అడుగుతున్నారు. మగవారికి వృషణాలు గనుక దాగి ఉంటే సెక్స్‌లో ఏమన్నా తేడాలొస్తాయా? ఈ వృషణాలు అన్‌డిసెండెడ్ అని, రిట్రాక్టైల్ అని 2 రకాలుంటాయి. అబ్నార్మాలిటీస్. నార్మల్‌గా అయితే ఎప్పుడు అందరికి కనబడేటట్టు. ఈ రిట్రాక్టైల్ టెస్టిస్ ఒక్కోసారి పైకెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. దానివల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. ఇకపోతే అన్‌డిసెండెడ్. ఈ వృషణాలు పాప తయారీ అవుతున్నప్పుడు కడుపులో తయారవుతాయి. కిడ్నీ దగ్గర సుమారుగా. అక్కడి నుంచి కిందికి వస్తాయి. కిడ్నీలేమో కింద తయారై పెల్విస్‌లో తయారై పైకి వెళ్ళిపోతాయి. టెస్టికల్స్ పైన తయారై కిందికి వస్తాయి. అందుకనే టెస్టిక్యులర్ ఆర్టరీ చాలా పైనుంచి అయోర్టా నుంచే డైరెక్ట్‌గా వస్తూ ఉంటుంది. లేదా ఓవేరియన్ ఆర్టరీ కూడా అట్లా డైరెక్ట్‌గా అయోర్టా నుంచే వస్తూ ఉంటుంది. అన్‌డిసెండెడ్ టెస్టిస్ ఒక్కొక్కసారి వాటి ఫంక్షన్ పోతుంది. భగవంతుడి సృష్టిలో టెస్టికల్స్ ఎప్పుడు బాడీ కన్నా ఒక 1 or 2 degrees తక్కువ టెంపరేచర్‌లో మెయింటైన్ అయ్యేందుకోసమని భగవంతుడు దాన్ని డిజైన్ చేసి పెట్టాడు. సో ఎక్కువ టెంపరేచరు బాడీలో ఉన్నప్పుడు ఇవి కిందికి వేలాడబడతాయి. అవే కనుక తక్కువ టెంపరేచర్ బాడీకి వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ప్లేట్లో ఒక వేడి అన్నం పెట్టుకున్నాం అనుకోండి, హడావిడిగా తినాలనుకున్నప్పుడు స్పూన్తో వాటిని స్ప్రెడ్ చేస్తాం. అప్పుడు టెంపరేచర్ తగ్గిపోతుంది. అట్లాగే బాడీ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు బాడీ తన ఇచ్చతనే కిందికి జారుకొని టెంపరేచర్ను తగ్గించుకుంటుంది. ఇలా తగ్గడము, పెరగడము, పైకి వెళ్ళడము, కిందికి రావడము ఇవన్నీ కూడా శరీరంలో చాలా రేర్‌గా జరిగే. మిగతా అంగాలలో ఎక్కడ ఇట్లాంటివి జరగవు. ఇప్పుడు వేళ్ళు ఉన్నాయనుకోండి, అవి మనం బతికున్నన్నాళ్ళు అవి అదే సైజులో ఉంటాయి. అవి లోపలికి వెళ్ళడము, బయటికి రావడము, కిందికి రావడము, తిరగడము ఏమీ ఉండదు. కానీ టెస్టికల్స్‌కు, పెనిస్‌కు మాత్రమే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ భగవంతుడు పెట్టేసి దాన్ని అలా చేసి పెట్టాడు. ఇప్పుడు అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆవుకు ఆడ దూడ పుడితే దాన్ని 4 ఏళ్ల తర్వాత ఆవు అంటాం. అదే మొగదైతేనేమో దాన్ని కోడె అంటాం. ఈ కోడె మొగది, ఎద్దు కూడా మొగదే. మరి కోడెకు ఎద్దుకు ఏమిటి తేడా అంటే, కోడెకేమో వృషణాలు ఇంత పెద్దగా ఉంటాయి. అది బాయిస్టరస్, పని చేయదు. నాగలి పెడితే ఇట్లా ఊపేస్తుంటుంది. దాన్ని తీసుకెళ్ళి చేరు కొడతారు. ఆ వృషణాల్ని 2 కర్రల మధ్యలో పెట్టి నొక్కేస్తారు. ఆ నొప్పికి అది ఒక వారం 10 రోజులు అసలు గడ్డి కూడా తినదు. కానీ అది పశువు కనుక బతికి ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అయితే ఆ నొప్పికి చచ్చిపోతారు. సో అప్పటి నుంచి అది ఎద్దయిపోతుంది. ఎద్దయిన తర్వాత దానికి శృంగారం మీద ధ్యాస ఉండదు. దానికి కేవలం పని చేయడం, తినడం, పని చేయడం అవుతుంది. చాలామంది మగవాళ్ళు పెళ్లికి ముందు కోడెలాగా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఎద్దులాగా అయిపోతారు. సో వాళ్ళకి ఆ బాయిస్టరస్ నేచర్ బాగా వరకు తగ్గిపోతుంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సామాన్యంగా టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ మగవాళ్ళ బిహేవియర్ను డిసైడ్ చేస్తుంది. అయితే వీళ్ళలో టెస్టికల్స్ నుంచి కొంత టెస్టోస్టెరాన్ వస్తుంది. మజిల్ ఎక్సర్సైజెస్ నుంచి ఇంకా కొంత వస్తుంది. సో యూజువల్గా పెళ్ళైన తర్వాత ఎక్సర్సైజ్ మానేసి ఉండడం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. సో బాడీ నుంచి రావాల్సిన టెస్టోస్టెరాన్ హార్మోన్ అమౌంట్ తగ్గిపోతుంది. ఓన్లీ టెస్టికల్స్ నుంచి వచ్చేది మాత్రమే వస్తుంటుంది. కనుక కొంత డొసైల్గా, కొంత సోబర్గా అవుతారు. అంతకుముందు రఫ్గా ఉన్నవాళ్ళు కాస్త సోబర్ అవుతారు. ఇది దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం. కనుక కేవలం కనిపించకపోయినంత మాత్రాన వీడికి లేదు అని అనుకోవడానికి లేదు. మాకు కన్నింగ్హామ్స్ అని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ బుక్స్ ఉంటాయి. అవి డిసెక్షన్ ఎలా చేయాలి అనేది. ఓ మెడికల్ స్టూడెంట్ ఇది చదువుకొని టెస్టికల్స్ కనుక లేకపోతే అందులో స్పర్మ్స్ రావు, లోపల ఉంటాయి అని చదువుకున్నాడు. ఉండే అవకాశం ఉన్నది అని చదువుకున్నాడు. వాడు హాస్టల్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్ట. ఆ విషయం రాశారు వాళ్ళు. తర్వాత వేరే దేశాలలో ఎవరు సూసైడ్ చేసుకున్నా, ఏ అబ్నార్మల్ డెత్ ఉన్నా మళ్ళీ అటాప్సీ చేస్తారు. ఈ పర్టికులర్ మెడికోకు వాళ్ళు అటాప్సీ చేసి చూస్తే వాడికి టెస్టికల్స్లో స్పర్మ్స్ ఉన్నాయి. కనుక ఉండే అవకాశం ఉన్నది కానీ జీరో అని అనుకోవడానికి లేదు. మెడిసిన్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్టు. తర్వాత ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. ఒకవైపు జీరో ఉండొచ్చు, ఒకవైపు చాలా ఎక్కువ ఉండొచ్చు, ఏ విషయానికైనా కూడా. కనుక వెంటనే ఒకవేళ మీకు 2 టెస్టికల్స్ కనబడకపోతే సూసైడ్లు గట్రా చేసుకోకండి. వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. అది ఎలా ఉంది ఏమిటి అనేది చేసి మీకు చెప్తారు. అందరికీ ఒకటే రూల్ పాటించవద్దు.